నేటి ధ్యానార్థమై యెహోషువ గ్రంథము 24వ అధ్యాయము 15వ వచనాన్ని చదివి మనము ధ్యానిద్దాం. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవించెదము అనెను. ఈ ఉదయకాలమందు పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నా హృదయంలో ఉంచిన భారాన్ని ప్రకారము, ఆయన నాకు ఆజ్ఞాపించిన ప్రకారము మీ మధ్యలో ఈ యొక్క వర్తమానముని నేను అందిస్తూ ఉన్నాను. నేనును నా ఇంటి వారును యెహోవాను సేవిద్దుము. మీ ఇంటి వారు మీరు కలిసి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారా? మీరు మీ కుటుంబాలు కలిసి దేవుణ్ణి సేవిస్తూ ఉన్నారా? ఒకవేళ లేనట్లయితే ఈ దినమందు ఈ వర్తమానము తర్వాత మీ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. నేనును నా ఇంటి వారు అనగా కుటుంబాన్ని గురించి మాట్లాడుతూ ఉంది. దేవుడికి చాలా ఇష్టమైంది ఏం తెలుసా? కుటుంబాలుగా కలిసి ఆయనని ఆరాధించడము. ఏదో ఒక వ్యక్తి లేదంటే ఇద్దరు లేదంటే పిల్లలు వచ్చి ఆరాధించడు కాదు. కుటుంబాలుగా వచ్చి భర్త, భార్య, బిడ్డలు అందరూ కలిసి దేవుని ఆరాధించడము ఆయనకి బహు ఇష్టమనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి దేవుని బిడ్డలారా. సృష్టి ఆది యందు మీరు చూసినట్లయితే మొట్టమొదటిగా దేవుడు ఆదాముని సృష్టించినప్పుడు ఆదాము ఈ భూమి అంతా ఏలమని అభివృద్ధి పడమని ఆయన భూమి అంతా కూడా నింపమని దేవుడు చెప్పాడు. ఆదాము ఒక్కడే నింపగలడా? ఆదాము ఒక్కడే అభివృద్ధి పొందగలడా? ఆదాము ఒక్కడే అన్ని చేయగలడా? లేదండి. దేవుడు అనుకోవచ్చు, కొంతకాలం వరకు దేవుడు అనుకొని ఉండొచ్చు, ఆదాముకి నేను ఉన్నాను కదా, ఇంకా ఆదాముకి సాటైన సహాయం ఎందుకు, నేను ఉన్నాను కదా, ఇంత ఉన్నతమైన దేవుణ్ణి ప్రతి సాయంకాలము ఆదాముతో వచ్చి నేను సమయాన్ని గడుపుతున్నాను కదా అనేసి ఆలోచించి ఉండొచ్చు కూడా. అయితే ఆదాము పేరు పెట్టిన ప్రతి జంతుకి, ప్రతి పక్షులకి మీరు చూసినట్లయితే జంటగా అవి వచ్చాయి. ఆడ మగగా వచ్చి అవి దేవుని యొక్క నామాన్ని ప్రకారము అవి పేర్లు పెట్టుకొని ఆదాము దగ్గర నుంచి పేరు తీసుకొని వెళ్ళిపోయినట్టుగా మనము చూస్తూ ఉన్నాం. అయితే ఆదాము జీవితంలో మాత్రమే ఒంటరితనము మనము చూడొచ్చు. అనేకులు క్రైస్తవులు, కొంతమంది స్త్రీలు సంఘానికి వస్తుంటారు, కొంతమంది పురుషులు సంఘానికి వస్తూ ఉంటారు. ఏదేను అనుభవాన్ని వాళ్ళు ఉంటారు. కానీ ఎవరైతే సంఘములో లేకున్నారో వాళ్ళు ఏదేను బయట ఉన్న అనుభవాన్ని వాళ్ళు పొందుకొని ఉన్నారు. దేవుని సంఘమా, దేవుడు మీతో మాట్లాడుచున్నాడు ఈ దినమందు. ఈ యొక్క వాక్యములో మీరు చూసినట్లయితే ఆది యందు దేవుడు ఆదాముని సృష్టించాడు. దేవుని యొక్క స్వంత రూపంలో సృష్టించాడనే సత్యాన్ని మీ అందరూ కూడా తెలుసు. కొంతకాలమైన తర్వాత దేవుడు తలంచాడంట. ఆది కాండము 2వ అధ్యాయానికి వచ్చినప్పుడు 18వ వచనములో మనుషుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు అని దేవుడు తలంచాడంటండి. దేవుని బిడ్డలారా, ఈ మొదటి అధ్యాయం అంతా కూడా దేవుడు తలంచలేదు. 2వ అధ్యాయము ఈ యొక్క 18వ వచనంకి వచ్చినప్పుడు దేవుడు తలంచిన ఒక మంచి విషయం ఏం తెలుసా? నరుడు ఒంటరిగా ఉండడము మంచిది కాదు, తనకి తగిన సాటైన సహాయకురాల్ని నేను సృష్టించాలని దేవుడు తలంచారంట. ఎంత గొప్ప తలంపండి! దేవుని యొక్క వాక్యము తెలియచేస్తుంది, నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు, నా త్రోవలు మీ త్రోవలంటివి కాదు. ఆకాశం ఎంత ఉన్నతంగా ఉన్నాయో అంత ఉన్నతమైన తలంపులు నావి, భూమిలో ఎక్కడ చూడలేనంత ఉన్నతమైన తలంపులు నేను కలిగి ఉన్నానని దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఇక్కడ ఈ యొక్క వచనం చూసినట్లయితే దేవుడు తలంచాడంట ఆదాము ఒంటరిగా ఉండడము మంచిది కాదని. వెంటనే దేవుడు ఏం చేశాడు? ఆదాము ఒక పక్కెట్టెమికిని తీసి అవుని తయారు చేశాడని దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. ఇప్పుడు చూడండి, ఆది కాండము 2వ అధ్యాయము 18వ వచనం చూసినట్లయితే ఆయనకి తగినట్టుగా లేకుంటే ఆయన రూపములో ఉన్న లాంటి దాన్ని నేను తయారు చేస్తానని చెప్పి దేవుడు తెలియపరుస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు చూసినట్లయితే ఎముకను తీసి ఆ 22వ వచనంలో ఎముకను తీసి ఆ యొక్క స్త్రీని తయారు చేశాడు. ఆవిడికి అవ్వ అని పేరు పెట్టాడు. అవ్వ అనగా మీరేదో ముసలావిడ అనుకుంటారేమో, లేదండి, భూమిలో ఉన్న అంత స్త్రీలందరికన్నా బహు సౌందర్యమైన ఒక స్త్రీ ఎవరంటే అవ్వండి. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆదాము ఒక పాట పాడతాడు, నా ఎముకలో నా ఎముక, నా శరీరంలో నా శరీరం అని. దేవుని బిడ్డలారా, ఇక్కడ చూసినట్లయితే ఆదాము చాలా సంతోషంగా ఉన్నాడు. నిజమండి, వివాహం చేసుకున్న మొట్టమొదటి రోజుల్లో చాలా సంతోషంగా ఉంటారు. మొట్టమొదటి 3 నెలల వరకు చేతులు పట్టుకునే ఉంటారు. ఎక్కడ వెళ్ళినా చేతులు పట్టుకొని నడుస్తారు. అస్సలు చేతులు వదలరు.
అంత ఎక్కువగా కూడా ఒంటరిగా వాళ్ళిద్దరూ గడపడము మనము చూడొచ్చు. 3 నెలలు అయిన తర్వాత ఆవిడ ముందుంటది, లేకుంటే ఈయన వెనకుంటాడు, లేకుంటే ఈయన ముందుంటాడు, ఆవిడ వెనకుంటది. దేవుడు ఒక వాక్యం ఏమి తెలియపరుస్తుందంటే మన పక్కెటెమిక మన పక్కనే ఉండాల. అందుకని దీన్ని పక్కెటెమిక అంటాం, అర్థమైన దీన్ని రిబ్ అంటాం. ఎందుకంటామంటే ఇది మన సైడ్ లో ఉంటది కనుక ఎప్పుడు కూడా దేవుడిచ్చిన నీ కుటుంబము లేకుంటే దేవుడిచ్చిన నీ భార్య నీ పక్కన ఉండాలి, కానీ తల మీద ఉండకూడదు, కాళ్ళ కింద ఉండకూడదు, లేకుంటే వెనక ఉండకూడదండి. ఎప్పుడు కూడా నీ పక్కన ఉండాలని దేవుడు తలంచాడనే సత్యాన్ని మీరు మర్చిపోకూడదు దేవుని బిడ్డలారా. ఎముక ఉన్న లోటైన భార్య, ఆ భార్య ఎక్కడైతే ఎముక లోటై ఉందో ఆ యొక్క పక్కన ఉండమని బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు కుటుంబాన్ని ఎక్కువగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఆ తర్వాత దేవుడు చాలా చక్కగా తలంచిన ఒక మాట ఏం తెలుసా? ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 31వ వచనము, ఆది కాండము 2వ అధ్యాయము 24వ వచనము, మార్కు 10వ అధ్యాయము 7 నుంచి 9 వచనాలు మీరు చదివి చూసినట్లయితే, కాబట్టి పురుషుడు తన తల్లిని తన తండ్రిని విడిచి తన భార్యని హత్తుకొనును, వారు ఏక శరీరమై ఉన్నారు. దేవుని బిడ్డలు ఇక్కడ అర్థం చేసుకోండి, ఒక సత్యాన్ని మీ ముందు ఉంచబోతూ ఉన్నాను. ఆదాముకి తండ్రి ఎవరు ఉన్నారా? ఆదాముకి తల్లి ఎవరు ఉన్నారా? మరి దేవుడు ఎందుకు ఈ మాటని చెప్పాడు? ఎప్పుడైనా ఆలోచించి చూసారా? ఎప్పుడైనా ఆలోచించారా మీరు? దేవుడు ఎందుకు ఈ మాటని రాశాడు? ఆదాముకి తండ్రి లేడు, ఆదాముకి తల్లి లేదు. అవును, ఈ వాక్యం ఎందుకు రాయబడింది అనగా ఈ యొక్క తరతరాలుగా ఆదాము ద్వారా పుడుతున్న వాళ్ళకి, వాళ్ళ కుటుంబాలకి దేవుడిచ్చే సందేశము. దేవుని వాక్యము నుండే ప్రతి మాట కూడా అది ఆజ్ఞ లాంటివి. ఇట్ ఈస్ అ రూల్, ఇట్ ఈస్ అ కమాండ్మెంట్ అని తీసుకోవాలి. దేవుడి దగ్గర నుంచి వచ్చే మాట ఏదో సులకనగా తీసుకోకూడదు. దేవుడి దగ్గర నుంచి వచ్చే ప్రతి మాట కూడా ఆయన సింహాసనం నుంచి వస్తుంది కనుక అది ఆజ్ఞగా మనము తీసుకోవాలి. కనుక ప్రతి పురుషుడు వివాహమైన తర్వాత తన భార్యని హత్తుకోవాలి. ఇంకా తల్లితో హత్తుకోవడం కాదు, ఇక తండ్రితో ఉండడం కాదు, ఇక సహోదరులతో ఉండడం కాదు, ఇక బంధువులతో ఉండడం కాదు. దేవుడు నీ కొరకే ఒక సాటైన సహాయాన్ని సృష్టించినప్పుడు ఆవిడతో నువ్వు హత్తుకోవాలి. అదేలాగా భార్య అయిన నువ్వు కూడా నీ యొక్క కుటుంబాన్ని విడిచిపెట్టి నీ భర్తని హత్తుకోవాలనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. దేవుని బిడ్డలారా, ఏదో భర్త గారికి చెప్పారు, భర్త గారు కుటుంబాన్ని విడిచిపెట్టి నన్ను హత్తుకోవాలి, భార్య అయిన నేను నా కుటుంబంతోనే ఉండిపోవాలని కాదు. దేవుని యొక్క వాక్యము అది 2 అంతల ఖడ్గము, అది షార్ప్ అయిన సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. ఏంటో మరి దేవుడు ఈ యొక్క సమయమందు మీతో ఈ వర్తమానముతో ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒకవేళ పెళ్లి కావాల్సిన వాళ్ళు ఉండొచ్చు, పెళ్ళైన వాళ్ళు ఉండొచ్చు, యవనస్తులు ఉండొచ్చు. దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు సింహాసనం నుంచి ఆయన స్వరమెత్తి ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. బహు జాగ్రత్తగా ఈ వాక్యాన్ని మీరు వినాలని దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైంది. ఎవరు ఒకరుండి ఒకే ఒక వ్యక్తి ఉండి అదేను కుటుంబం అంటే అందరూ నవ్వుతారు. కుటుంబం అంటే భార్య భర్తలు, పిల్లలు వీళ్ళందరూ కలిసి ఉండడము కుటుంబము. దేవుడు కుటుంబాన్ని ఎలాగ తయారు చేశాడంటే ఏదేని తోటలో ఆదాము అవని ఉంచాడు. ఏదేని వనం అంటే ఎలాంటిది తెలుసా? మినీ పరలోకం అంటారు. ఏమంటారు? మినీ పరలోకం. పరలోకం ఎంత సంతోషంగా ఉంటుందో ఏదేని వనములో అంత సంతోషము ఉంటుంది. దేవుని బిడ్డలారా, ఏదేని వనము ఒక అనుభవాన్ని ఈనాడు అనేక క్రైస్తవులు పోగొట్టుకున్న పరిస్థితుల్లో ఉన్నారు. ఒకవేళ నువ్వు కూడా పోగొట్టుకున్న పరిస్థితి ఉన్నట్లయితే ఈనాడు ఈ యొక్క వర్తమానము విని ఆఖరి వరకు ఈ వర్తమానం విని నువ్వు ప్రార్థన చేసుకున్నట్లయితే దేవుడు నీ పట్ల ఒక నూతనమైన కార్యాన్ని ఆయన చేయబోతూ ఉన్నాడు. అయితే కొంతమందిని స్త్రీ పురుషులు నేను అడుగుతుంటాను, కొంతమంది నా దగ్గర ప్రార్థన చేసుకోవడానికి వస్తూ ఉంటారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? అయ్యా, నా భార్య ఇంట్లో ఉంటేనే నరకంలాగా ఉంటుందండి, నా భర్త నా ఇంట్లో ఉంటే నరకంలాగా ఉంటుందండి, నా పిల్లలు నా ఇంట్లో ఉంటే నరకంగా ఉంటుందండి. ఏంటంటే మా ఇల్లు ఒక నరకంలాగా అనిపిస్తుంది, ఈ నరకం నుంచి పారిపోవాలని అనిపిస్తుందని అనేకులు నాకు తెలియపరుస్తూ ఉంటారు.
ఎందుకు నరకంగా వస్తుందో తెలుసా? ఎందుకు మీ కుటుంబము ఒక నరకము లాంటి అనుభవాన్ని మీరు పొందుకుంటున్నారంటే దానికి కారణము మీ ఇంటిలో అపవాది పనిచేస్తున్నాడని అర్థము. మీ కుటుంబాల్లో అపవాది పనిచేస్తూ ఉన్నాడు. నీ కుటుంబాన్ని నాశనపరచడానికి అపవాది ఎలాగో ఆదాము అవ్వని పాడు చేయడానికి సర్పము రూపంలో వచ్చాడో మీ కుటుంబంలో ఎవరో రూపంలో వాడు పనిచేస్తూ ఉండొచ్చు. ఒకవేళ ఎలాంటి రిలేషన్షిప్ అయి ఉండొచ్చు, ఎలాంటి బంధువులు అయి ఉండొచ్చు. బంధువుల ద్వారా పనిచేయచ్చు, టీవీ ద్వారా పనిచేయచ్చు, కొన్నిసార్లు సైతాను మొబైల్ ద్వారా పనిచేస్తుంది, లేకపోతే ఇతర ఇంటర్నెట్ ద్వారా పనిచేస్తుంది. ఏదో ఒక రూపములో నీ జీవితాన్ని పాడు చేయడానికి అపవాది కనిపెడుతూ ఉన్నాడు. బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది, అపవాది ఏదో నవ్వుతూ ఉండట్లేదు. తను గర్జించే సింహం వలె నీ వాక్యం దగ్గర ఉండి ఎవరిని మింగుదమా, ఎవరిని నాశనము చేద్దామా అని కనిపెడుతున్న అపవాది, వాడి గురించి నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు ఆయన మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన నీతోనే మాట్లాడుతూ ఉన్నాడు. వాడు సంఘాలని, కుటుంబాలని నాశనపరిచేవాడు. అపవాది దగ్గర నువ్వు బహు జాగ్రత్తగా ఉండాలి. అందుకని దేవుని బిడ్డలారా, పరిశుద్ధాత్మ దేవుడు ఆయన నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనంలో మీరు చదివి చూసినట్లయితే వివాహము అన్నిటికన్నా ఘనమైనదని అపోస్తలుడైన పౌలు రాస్తూ ఉన్నాడు. వివాహం అన్నిటికన్నా ఘనమైనది. లోకములున్న ఎలాంటి దానికన్నా అన్నిటికన్నా ఘనమైనదనే సత్యాన్ని మీరు తెలుసుకోవాలి. కొంతమంది వివాహం చేసుకోవాలంటే భయపడుతూ ఉన్నారు. ఎందుకు? వాళ్ళ తల్లిదండ్రులు చేస్తున్న గొడవలు, వాళ్ళ తల్లిదండ్రుల్లో సమాధానము లేదు. అయ్యో, నేను పెళ్లి చేసుకుని మా తల్లిదండ్రులాగా నా జీవితం కూడా సమాధానం లేకుండా పోద్దేమో అని అనేక పిల్లలు భయపడుతూ ఉన్నారు. అనేక యవనస్తులు భయపడిపోతూ ఉన్నారు. దేవుని బిడ్డలారా, జాగ్రత్త. దేవుని బిడ్డలారా, మన జీవితము ఒక ఏదైనా వనములో ఉన్న అనుభవాన్ని కలిగిన ఒక జీవితంగా మంది మారాలి. భర్త భార్యలు ప్రేమించుకోవాలి. భర్త భార్యలు మీరు ఆ యొక్క ఇద్దరు కూడా మంచి సావాసం కలిగి ఉండాలి. అది చాలా ప్రాముఖ్యమైంది. ఈనాడు క్రైస్తవ కుటుంబాల్లో జరుగుతున్న సమస్యలు చూస్తుంటే అది భయంకరంగా ఉన్నాయి. దేవుని బిడ్డలారా, కొంచెం చిన్న గొడవ వస్తేనే, కొంచెం తుమ్మితేనే, కొంచెం దగ్గతనే విడాకులు అంటున్నారు. మధ్య వ్యక్తులు భర్త భార్యలు ఇద్దరు కూడా చిన్న చిన్న సమస్యలు వచ్చినప్పుడు మీరు సర్దుకొని పోవాలి. దాన్ని పెద్దలకు తీసుకువెళ్ళి పెడితే పెద్దలు ఏమంటారు తెలుసా? నా బిడ్డను ఇంతకాలము పెంచాను, నువ్వు ఇలా చేస్తున్నా, ఇంకా నా బిడ్డ నీతో కాపురం చేయదని కొంతమంది తల్లిదండ్రులు చెప్తూ ఉంటారు. అదేలాగా అబ్బాయిల తల్లిదండ్రులు ఏమంటారు? నా కొడుకుని బంగారులాగా పెంచాను. బంగారులాగా పెంచావు, ఏమైంది ఇప్పుడు? నా కొడుకుని ఇంకా ఈవిడితో కాపురం చేయడానికి నేను ఒప్పుకోను. చూడండి, మధ్య వ్యక్తులు కుటుంబాల్ని నాశనము చేస్తూ ఉన్నారు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుషుడు వేరుపరచకూడదని దేవుని యొక్క చట్టపూర్వకమైన రాయబడిన దేవుని వాక్యాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఎవరో వచ్చి నీ జీవితాన్ని పాడు చేయడం కాదు. అనేక కుటుంబాల్లో సమస్యలు ఉంటాయి. సమస్య లేని కుటుంబము ఏ లోకములో కూడా లేదు. ఈ భూమిలో ఎక్కడ వెళ్ళినా ప్రతి కుటుంబంలో ఏదో ఒక సమస్య ఉంది. సమస్య లేని కుటుంబము ఎక్కడా లేవు. అయితే మీరు ఏమి చేయాలంటే సర్దుకొని వెళ్ళాలి. సర్దుకొని వెళ్ళే అనుభవాన్ని మీరు పొందుకోవాలి. దేవుని బిడ్డలారా, ఈ మినీ పరలోకం, ఈ భూమిలో మీ కుటుంబము ఒక పరలోకము లాగా ఉండాలి. అందుకని బైబిల్ గ్రంథము తెలియచేస్తుంది, పరలోకపు ప్రార్థనలో మీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు భూమి యందు నెరవేర్చబడును గాక. పరలోకపు అనుభవాన్ని భూమిలో మనము చూడాలండి. పరలోకపు నుండే సంతోషాన్ని భూమిలో మనం అనుభవించాలి. ఏదో రేపెప్పుడో చచ్చిపోతామంట, చచ్చిపోయిన తర్వాత పరలోక రాజ్యం వెళ్ళి అక్కడ అనుభవించేది అనేది కథ. ఇట్స్ అ స్టోరీ. అయితే మన జీవితము భూమిలో మనము జీవిస్తూ ఉండగానే మనము పరలోకపు అనుభవాన్ని మనము పొంది ఉండాలి. దేవుని బిడ్డలారా, పరలోకపు అనుభవాన్ని పొంది ఉండాలి. ఒకవేళ ఇతని మందు మీ కుటుంబం కాలం నరకం లాగున్నట్లయితే ఇంకా నేను కొన్ని విషయాలు తెలియపరిచి మీ గురించి నేను ప్రార్థన చేయాలని నేను ఆశిస్తూ ఉన్నాను. ఎందుకు కుటుంబంలో నరకము లాగుంటది? కొన్నిసార్లు ప్రేమ కొరత కలిగినప్పుడు, ప్రేమ లేనప్పుడు అక్కడ కొరతలు వస్తూ ఉంటాయి. రెండోది వ్యాధి. సహోదర పురుషుడు కానీ స్త్రీ కానీ ఆ యొక్క భర్త భార్యలకి వ్యాధి కలిగినప్పుడు
వ్యాధి ద్వారా కొన్నిసార్లు వాళ్ళిద్దరిలో సమస్యలు వస్తూ ఉంటాయి, కొన్నిసార్లు బంధువుల ద్వారా సమస్యలు వస్తాయి, కొన్నిసార్లు ఆ యొక్క పార్ట్నర్ ఒక పాస్ట్ లైఫ్. ఎందుకు వివాహం చేసుకున్న ప్రతి వ్యక్తికి ఒక పాస్ట్ లైఫ్ ఉంటుంది, వెనక జరిగిన విషయాలు ఉంటాయి. ఆ విషయాల్ని ముందు పెట్టేసి ఆ విషయాల ద్వారా కుటుంబాల్ని నాశనం చేయడము సైతాను చేస్తూ వస్తూ ఉన్నాడు. అది మాత్రం కాదు, ఇంకా అనేక సమస్యలు ఈ మూడో వ్యక్తి ఎంటర్ అవ్వడం ద్వారానే అనేక కుటుంబాలు సమస్యలు వెళుతూ ఉన్నాయి. దేవుని బిడ్డలారా, యేసు ప్రభు వారు 2000 సంవత్సరాలకు ముందు ఈ భూమికి ఆయన వచ్చినప్పుడు మీరు జాగ్రత్తగా చూసినట్లయితే ఆయన చేసిన గొప్ప గొప్ప కార్యాల గురించి మీరు విన్నారు. కొన్ని వేల లక్షల అద్భుతాలు యేసు ప్రభు వారు చేశారు. ఈ లోకమందు ఆయన చేసిన అద్భుతాల గురించి రాయాలంటే చెప్పాలంటే గ్రంథాలు సరిపోవండి. అంత గొప్ప అద్భుత కార్యాలు చేశారు. ఒకే ఒక అద్భుతమునిచ్చి కొన్ని గ్రంథాలు రాయొచ్చు. అంత పెద్ద బ్యాక్గ్రౌండ్ ఉంటుంది ఒక్కొక్క సమస్యకి. అంత గొప్ప దేవుడు ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏం తెలుసా? యోహాను సువార్త 2వ అధ్యాయంలో మనము చూడొచ్చు. యేసు ప్రభువారు ఆయన సేవ ప్రారంభించేటప్పుడు ఆయన చేసిన మొట్టమొదటి అద్భుతం ఏం తెలుసా? కానాను వివాహములో చేసిన అద్భుతము. కానాను వివాహంలో మొట్టమొదటి అద్భుతం ఏంటని అడగచ్చేమో. ఆ యొక్క వివాహములో ద్రాక్ష రసము కొరత కలిగింది. వివాహంలో ఏదో ఒకటి కొరత వస్తూ ఉంటుంది. పెళ్లికి వెళ్ళినప్పుడు చాలా మంది నన్ను అడుగుతూ ఉంటారు, అయ్యా అమ్మాయి ఎలాగుందండి? పొట్టిగా ఉందా, పొడుగ్గా ఉందా, నల్లగా ఉందా, తెల్లగా ఉందా, అయ్యా ఆవిడ వెంట్రుకలు ఎలాగున్నాయి? చాలా సార్లు అడుగుతూ ఉంటారు. అయ్యా ఆవిడ ఎలాగ హీల్స్ పెద్ద వేసుకున్నదా, చిన్న వేసుకుందా? అందరూ అదే చూస్తూ ఉంటారు. ఆ స్త్రీ ఎలాగుంది, ఆ పెళ్లి కుమార్తె ఎలాగుంది, పెళ్లి కుమారుడు ఎలాగున్నాడు, వీళ్ళిద్దరితో కొరతలు కనిపెడుతూ ఉంటారు. కొరతలు కనిపెట్టిన తర్వాత ఏమి కానీ కనిపించుకుంటే వెంటనే ఏం చేస్తారంటే భోజనాల దగ్గరికి వస్తారు. ఉప్పు ఎక్కువైపోయిందండి, కారం ఎక్కువైపోయింది, మాంసంలో అస్సలు రుచి లేదండి, మంచి మాంసం కాదండి, అయ్యా ఆ నీళ్లు బాగలేదండి, అయ్యో డెకరేషన్ బాగలేదండి, హాల్ బాగలేదండి, అయ్యో వాళ్ళేంటో విధానం సరిగా చూసుకోలేదండి, ఏదో ఒక కొరతని చెప్పడానికి వివాహానికి వెళ్తూ ఉంటారు. వివాహానికి రాను వాళ్ళు ఏమైందని అడుగుతూ ఉంటారు, మరలా అడుగుతారు. పెళ్లి ఫోటోలు వస్తే గ్రామం అంతా తిరుగుతూ ఉంటాయి. ఎందుకు? ఎవరు ఎలాగున్నారు, నేను ఎలాగొచ్చాను ఫోటోలో అని చూస్తూ ఉంటారు. దేవుని బిడ్డలారా, అయితే కొరతలు లోకమునుండే మానవుడు కనిపెడుతూ ఉంటాడు. సృష్టికర్త కొరతలు తీర్చే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ చూశారనుకోండి, ఈ 2వ అధ్యాయంలో యేసు ప్రభు తన శిష్యులని ఆ తల్లిని ఆ వివాహానికి ఆహ్వానించారనే సత్యాన్ని మీరు వినొచ్చు. యేసు ప్రభుని మన వివాహంలోకి ఆహ్వానించాలి. యేసు ప్రభు వారిని మీ కుటుంబ వ్యవస్థలోకి ఆహ్వానించాలి. చాలా మంది ఏం చేస్తారంటే సంఘానికి వస్తారు, యేసయ్యా అని ప్రార్థన చేస్తారు, సంఘంలోని యేసయ్యని వదిలేసి ఇంటికి వెళ్ళిపోతారు. కొంతమంది ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా ప్రార్థనలు ఉండవు, బైబిల్ గ్రంథం ఉండదు, ప్రేయర్స్కి రారు, ఇంకా మీ జీవిత విధానం మీదే, ఉపవాస ప్రార్థనకి రారు, నాకు అన్నీ తెలుసు అంటారు కొంతమందికి. అది కాదు చేయాల్సి ఉంది. సంఘములో కొన్ని పద్ధతులు ఉన్నప్పుడు, కొన్ని నియమాలు ఉన్నప్పుడు సంఘ విశ్వాసులుగా మీరు ఖచ్చితంగా పాలు పొందాలి. దాన్ని పాటించాలనే సత్యాన్ని మీరు ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. దేవుని బిడ్డలారా, మీ కుటుంబంలో ఒకవేళ సమస్యలు ఉన్నట్లయితే మీరు మొట్టమొదటి విషయం చేయాల్సి ఉంది ఏం తెలుసా? యేసు ప్రభు వారిని మీ కుటుంబంలోకి ఆహ్వానించాలి. ఎప్పుడైతే యేసు ప్రభు వారు మీ కుటుంబంలో ఉంటారో మీ కుటుంబంలో గొప్ప గొప్ప అద్భుత కార్యాలు ఆయన చేస్తాడండి. మీరు ఆయనని ఆహ్వానించకునే, ఆయనని పిలవకునే, ఆయనకి చెప్పకునే మీరు ఉన్నట్లయితే మీ కుటుంబంలో ఉన్న సమస్యల్ని ఎవరు కూడా తీర్చలేరనే సత్యాన్ని మీరు గుర్తు చేసుకోవాలి. ఈ కానాను విందులోకి, లేదంటే కానాను వివాహముకి యేసు ప్రభు వారిని ఆహ్వానించారు. యేసు ప్రభు వారు చాలా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మొదటి ఆ యొక్క అవ్వ ఆదాముకి పెళ్లి చేసిన ఉన్నతమైన దేవుడు, ఆయన వాక్యమే ఉన్న దేవుడు, కృపా సత్య సంపూర్ణుడిగా మన మధ్యలో నివసించడానికి వచ్చినప్పుడు ఆయన కానాను వివాహములో పాలు పొందడము, ఆయన చేయబోతున్న మొట్టమొదటి అద్భుతాన్ని గురించి ఆలోచించి ఆయన చాలా సంతోషించాడు. అక్కడ ఏమి కొరత? ద్రాక్ష రసము కొరత కలిగింది. యేసు ప్రభు తల్లి చెప్పింది, అయ్యా ఏదైనా చేయండి, ఏదో సమస్యలో ఉన్నారన్నప్పుడు, అమ్మా నా సమయము ఇంకా రాలేదు,
మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎవరో రికమెండేషన్తో యేసయ్య దగ్గరికి వస్తే పనులు జరగవండి. ఏంటి? ఎవరో రికమెండేషన్, యేసయ్య తల్లి దగ్గరికి వెళ్ళు, యేసయ్య తండ్రి దగ్గరికి వెళ్ళు, యేసయ్య చిన్నాయన దగ్గరికి వెళ్ళు, యేసయ్య తమ్ముళ్ళు దగ్గరికి వెళ్ళు చెప్పడము ద్వారా నీ యొక్క జీవితంలో అద్భుతాలు జరగవు. నువ్వు డైరెక్ట్గా కాంటాక్ట్ చేయాలి. నీకు డైరెక్ట్ కాంటాక్ట్ యేసయ్య. అప్పుడు మరియమ్మ అంటది, ఆయన చెప్పినట్లుగా మీరు చేయుడి. ఏంటి? ఆయన చెప్పినట్లుగా మీరు చేయుడి. యేసయ్య చెప్పినట్టుగా వివాహ జీవితాన్ని మీరు నడిపించినట్లయితే మీకు సమస్యలు నుంచి తప్పించడానికి మార్గాలు తయారు చేస్తాడు. అందుకని సమస్యలు రావనట్లేదు, సమస్యల నుంచి తప్పించే మార్గముని దేవుడు తయారు చేస్తాడండి. చూడండి, అక్కడ సమస్య ఉంది. యేసుప్రభు వివాహంకి ఆహ్వానించబడ్డారు. సమస్య ఉంది. సమస్యని యేసయ్య దగ్గర చెప్పాలి. చెప్పడం అనగా ఏంటి తెలుసా? ప్రార్థన చేయాలి. అందుకని అపోస్తలుడైన పౌలు మొదటి కొరింథీయుల్లో రాసేటప్పుడు ఆయన అంటాడు, మీరు ప్రార్థన చేయాలి, భర్త భార్యలు కలిసి ప్రార్థన చేయాలి. దాని ద్వారా మీ విశ్వాస జీవితంలో, మీ కుటుంబ వ్యవస్థలో మీరు బహు జాగ్రత్తగా ఉండడానికి ఒక గొప్ప అవకాశం కలుగుతుందని ఆయన తెలియపరుస్తూ ఉన్నాడు. కాబట్టి మీరు ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. The people who pray together will stay together. ఎవరైతే కలిసి ప్రార్థన చేస్తారో వాళ్ళు కలిసి ఉంటారంట. అంటే ఏంటి అర్థము? మీరు కలిసి ప్రార్థన చేయకపోతే మీరు కలిసి ఉండలేరు. మధ్యలో సైతాను వస్తాడు, వాడు విలన్ లాగా పనిచేస్తాడు, నీ జీవితాన్ని పాడు చేస్తాడు. ఆనాడు యేసు ప్రభు వారు చేసిన పని ఏం తెలుసా? ఈ యొక్క నీళ్ళు, ఆ యొక్క బాణలన్నీ కూడా నీటి ద్వారా నింపమన్నాడు. దాన్ని ఆశీర్వదించాడు. దాన్ని తీసుకువెళ్ళి విందు యజమానుడికి కొంత ఇచ్చి తాగమని చెప్పినప్పుడు ఆ యొక్క విందు యజమానుడు ఆయన చూస్తేనే ఆయన ఆశ్చర్యపోయాడంట. ఎప్పుడు కూడా జబ్బు రాత్రి ద్రాక్షరసము ఆఖరిగా పోస్తారు, కానీ ఇదేంటండి ఆఖరిగా మంచి ద్రాక్షరసము పోసారని ఆయన ఆశ్చర్యపడాడు. దేవుని బిడ్డలారా, మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, యేసయ్య మీ వివాహముకు వచ్చినట్లయితే జీవితం మొదటి 6 నెలలు లేదా మొదటి సంవత్సరము అప్పుడు వరకే బాగుంటుందని కాదు, మీ ఆఖరి వరకు మీ మంచి ద్రాక్షరసముని మీ జీవితాలకి దయచేస్తాడు. మంచి రుచి కలిగిన ద్రాక్షరసము లాంటి జీవితాన్ని దేవుడు మీకు దయచేసే ఒక గొప్ప దేవుడుగా ఉన్నాడు. కనుక ఆ యొక్క జీవితాన్ని మీరు పొందుకోవాలంటే మీరు యేసయ్యని మీ కుటుంబంలోకి ఆహ్వానించాలి. ఇంటికి ఎవరైనా అతిథులు వస్తే ఏం చేస్తారు? వాళ్ళతో మాట్లాడతారు కదా, అయ్యా రండి, లోపలికి రండి, రండి భోంచేద్దరు కానీ, టీ తాగి వెళ్తారు కానీ అంటాం కదా. అదేలాగనే యేసు ప్రభుని మన కుటుంబంలోకి ఆహ్వానించి ఆయనతో నీ సమస్యలు తెలియపరచాలి. అయితే బైబిల్ గ్రంథంలో మీరు శ్రద్ధగా చూసినట్లయితే దేవుడు అందరికీ కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెట్టారు. ఉదాహరణకి ఒక యజమానుడిగా ఉన్నావా, నీకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు పనివాడిగా ఉన్నావా, నీకు కొన్ని నియమాలు ఉన్నాయి. ఒకవేళ నువ్వు సంఘ పెద్దగా ఉన్నావా, నీకు నియమాలు ఉన్నాయి. ఒకవేళ నాలాగా దైవ సేవకుడిగా ఉన్నావా, నీకు కొన్ని నియమాలు ఉన్నాయి. నువ్వు బిషప్గా ఉన్నావా, నీకు కొన్ని నియమాలు ఉన్నాయి. అదేలాగనే భర్త భార్యలు కూడా దేవుడు కొన్ని నియమాలు పెట్టి ఉన్నాడు. దేవుని బిడ్డలారా, చూడండి, ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 22వ వచనం నుంచి 25వ వచనం వరకు, అదేలాగా 1 పేతురు 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 7వ వచనం వరకు, అదేలాగా కొలస్సీ 3వ అధ్యాయము 13వ వచనం నుంచి 14 వచనాలు మీరు చదివి చూసినట్లయితే ఈ వచనాలన్నీ కూడా మీరు శ్రద్ధగా ధ్యానిస్తే ఏమని ప్రారంభిస్తాడంటే అపోస్తలుడైన పౌలు భార్యల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఏంటి? భార్యలకి మొట్టమొదటి సలహాని ఇస్తూ ఉన్నాడు. ఏంటండి భార్యలకు ఇస్తున్నాడు? పురుషులు కదా ఇవాళ, పురుషులు కదా ఇంటికి యజమానులు, పురుషులు కదా మాకు శిరస్సు అని చెప్పారు. అయితే ఎందుకండి భార్యల గురించి ఇచ్చారన్న మీరు అడగచ్చేమో. ఒక విషయం చెప్పున, 128వ కీర్తన 1వ వచనం మీరు చదివి చూసినట్లయితే, యెహోవా ఇల్లు కట్టిన ఎడల వాడు ప్రయాసము వ్యర్థమే అని రాయబడి ఉంది. కాబట్టి దేవుడు ఎలాగో ఒక ఇల్లుని కడతాడు, ఒక ఇల్లుని కట్టాలంటే ఆయన ఒక జూనియర్ అయిన భార్య గుండె అవుతుందండి. భర్త గారు గుండె ఇల్లు కట్టలేడు. ఎందుకంటే ఇల్లు కట్టేది స్త్రీ అని బైబిల్ గ్రంథము తెలియపరుస్తూ ఉంది. నీ కుటుంబము బాగుండాలంటే
నీ యొక్క కుటుంబము ఆరోగ్యకరంగా ఉండాలంటే నువ్వు చేయాల్సిందంతా కూడా నీ భార్యని జాగ్రత్తగా చూసుకోవాలి. అది చాలా ప్రాముఖ్యమైనది. ఒక ఇల్లుని కట్టే వాళ్ళు ఎవరంటే స్త్రీ అండి. స్త్రీని బట్టి ఆ ఇల్లు ఉంటుంది. రెండు రకాలైన స్త్రీల గురించి బైబిల్ గ్రంథము తెలియచేస్తూ ఉంది. ఒక స్త్రీ తన ఇల్లుని దేని మీద కడుతుందంట? ఇసుక మీద కడుతూ ఉంది. ఇసుక మీద కట్టే ఇల్లు బాగుంటుందమ్మా? అయ్యా బాగుంటుందా? కొన్నిసార్లు బాగుంటుంది. కుటుంబము ప్రారంభించినప్పుడు, వివాహ ప్రారంభంలో ఇసుక మీద చాలా మంది కడుతూ ఉంటారు. మాయ మాటలు, మాయ కథల ద్వారా కుటుంబాల్ని కడతారు. కొంతమంది అవమానము, కొంతమంది అనుమానము, కొన్నిసార్లు మాటల ద్వారా బాధించడము, ఇవన్నీ కూడా మీరు చూసినట్లయితే ఇసుక మీద కట్టే అనుభవాన్ని మీరు పొందుకుంటారు. ఇసుక మీద పట్టే ప్రతి స్త్రీ కూడా మొట్టమొదటి విషయం తెలుసా? యేసయ్య మీలో లేడు. ఏంటి? యేసయ్య మీలో లేడు. అందుకని మీరు ఇసుక మీద కడుతూ ఉన్నారు. రెండో విషయము, ఇసుక మీద కట్టే స్త్రీ తనకి ఒక కాన్ఫిడెన్స్ లేకుంటే ఒక స్థిరమైన జీవితము లేదు. అవునా కదా? స్థిరమైన జీవితం ఉంటే మంచి అస్థిభారం వేసి ఆ యొక్క భార్య తన ఇల్లుని కట్టుకుంటుంది. ఈవిడ కట్టుకోవట్లేదంటే అర్థం ఏంటి? ఈవిడికి వేరే తలంపులు ఉన్నాయని అర్థం అనమాట. నేను కాపురం చేయలేను, ఇంక కాపురం చేయలేను. కొంతమంది వీడు వాడంటారు. కొన్నిసార్లు కుక్క నక్క అని పిలుస్తారు భర్తని. మికిలిగా ప్రేమించిన యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీ బిడ్డలు ప్రభా, వివాహమైన ప్రతి కుటుంబాన్ని గురించి నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. కుటుంబంలో వస్తున్న ప్రతి సమస్య నుంచి మీరు విడుదల దయచేయండి. మీరు చక్కగా ప్రభా మాతో మీరు మాట్లాడావు ప్రభా. ఈ వర్తమానం విన్న ప్రతి కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏ కుటుంబం అయితే ప్రభా కోర్టు పాలై ఉందో ఈ సమయమందు వాళ్ళతో మాట్లాడి సమాధానపరచమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. కుటుంబ సమస్యలు ఉన్న వాళ్ళకి సమాధానము దయచేయండి ప్రభా. ఏ భార్య భర్తలు విడిపోయారో వాళ్ళు ఈ దినమే ప్రభా సమాధానపడి వాళ్ళ కుటుంబ వ్యవస్థని మరలా ప్రారంభించడానికి వాళ్ళలో ప్రేమని కలగ చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాను. పరిశుద్ధాత్మ దేవా, మీ ప్రజలతో మీరు మాట్లాడావు. మీరు మాట్లాడిన దానికి వందనాలు ప్రభా. ఎవరికైతే పిల్లలు లేరో వివాహమై కూడా ప్రభా వాళ్ళ గురించి నేను ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. మీ నామమందు ఇప్పుడే గర్భఫలము తెరవబడును గాక. మీ బిడ్డల్ని దీవించండి ప్రభా. ప్రతి కుటుంబము కూడా పరలోకపు అనుభవాన్ని పొందుకొని సంతోషము, సమాధానము, నెమ్మది, శాంతి, ఆరోగ్యముతో వర్ధిల్లాలని యేసు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం మందు ప్రతి ఆదివారము 2 ఆరాధనలు జరుగుతూ ఉన్నాయి. మొదటి ఆరాధన 7 గంటలకు, రెండో ఆరాధన 10 గంటలకు. మీరు మరియు మీ కుటుంబము కలిసి వచ్చి దేవుని యొక్క ఆశీర్వాదకరమైన వర్తమానాలను, దేవుని యొక్క దీవెనలు మీరు పొందుకోవాలని ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉన్నాం. ఈ ఆరాధనలో అభిషేకము ద్వారా నింపబడి రెవరెండ్ ఎర్నెస్ట్ తాతపూడి గారు దేవుని యొక్క వర్తమానాలు అందించెదరు. ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం 533201, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9963332190. ఎర్నెస్ట్ తాతపూడి, మన్నా జూబ్లీ బ్రాంచ్ చర్చ్, ఈదరపల్లి వంతెన, అమలాపురం 533201, తూర్పుగోదావరి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా ఫోన్ నెంబర్ 9963332190.